ఆరూరు రమేష్ గారు కూడా మాట్లాడుతుంటే విన్నా నేను. వర్ధనపేట కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చెప్పినారు, ఇంకా కొన్ని గ్రామాలు చెప్పినారు. 1,90,000 ఎకరాల భూములు కబ్జా ఉన్నదనే ప్రభుత్వం దగ్గర ఒక రకమైనటువంటి ఇది వచ్చింది అధ్యక్ష. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ తప్ప అధ్యక్ష, వ్యక్తిని టార్గెట్ చేసే దురుద్దేశం వీళ్ళకు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష. జూలైలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆదేశించి దాన్ని క్యాన్సిల్ చేయమని ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ గవర్నమెంట్ ఇస్తే దాని మీద ఏపీ ఐఏసీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష, ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. ఎందుకో దిగువ స్థాయిలో బహుశా ఇంప్లిమెంట్ కానట్టు నాకు వివరాలు తెలియవు. బట్ అప్పటి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దాని మీద అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఉంది. సభ అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకుందాం. వీళ్ళ వాళ్ళ దాని ఉన్నది ఎవరనేది కాదు అధ్యక్ష. ఎవరు ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ భూమి గురించి. నాది ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష, ఒక పక్క భూమి కొనిద్దామని అనుకుంటున్నాం. రెండవది, గతంలో జరిగినటువంటి అసైన్ భూములు, రెండు విషయాలు కూడా సభ చర్చిస్తే మంచిదని అభిప్రాయపడుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం కూడా, నిరుపేదలకు, సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన విషయం. ఒకటి, ఇచ్చినటువంటి భూములు ఏవైతే అసైన్మెంట్ చేసామని చెప్పినరో అన్ని ప్రభుత్వాలు చేసినాయి అధ్యక్ష. మన పరిశ్రమల కోసం సర్వేలు చేపిస్తే కూడా అన్కల్టివేబుల్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, కల్టివేషన్కి అనుకూలమైన ల్యాండ్స్ లేవని అంటే ఆల్మోస్ట్ అసైన్మెంట్ చేసేసిండ్రు. అందులో దాదాపు 1,90,000 కబ్జాకు గురైంది. మిగిలింది కూడా వాళ్ళు సాగు చేసిండ్రా, చెయ్యలేదా, అయితందా, పోతుందా అని కూడా లేదు అధ్యక్ష. అందుకే ఎస్సీపీ ద్వారా కేటాయించే నిధుల ద్వారా ఆ భూమిని అవసరమైతే కమతాల ఏకీకరణ కూడా అవకాశం ఇచ్చి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు చేసి 3 ఎకరాలు ఒక కాడ చేస్తే ఒక వైబుల్ కమతం అవుతుంది. కాబట్టి అట్లా తెలంగాణ రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. కొత్త కొనేది మాత్రం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మనం 15,000 చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అధ్యక్ష. కొద్దిమంది లబ్ధిదారులకు 10 జిల్లాల్లో కూడా ఇచ్చారు. బిగినింగ్ అయింది, దానికి 1,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. అది ముందుకు కొనసాగుతుంది. ఒకవైపు దాన్ని కొనసాగిస్తేనే సభ అందరూ చెప్తున్నారు, అందరూ కూడా అనుమతిస్తున్నారు. బీజేపీ శాసనసభ్యులు చెప్పారు, మజ్లిస్ శాసనసభ్యులు చెప్పారు, ప్రతివాళ్ళు కూడా చెప్పారు. యునానిమిటీ ఉంది ఈ విషయంలో. మొత్తం ఈ విషయంలో చర్య తీసుకుందాం అధ్యక్ష, ముందుకు పోదాం. ఒక సభా సంఘం వేసి మొత్తం 10 జిల్లాలలో అసైన్డ్ భూముల కబ్జాల మీద పూర్తి స్థాయి వివరాలు సేకరించే విధంగా మనం ముందుకు పోదాం అధ్యక్ష. తమరు అనుమతిస్తే, తమరు ఆదేశిస్తే సభా సంఘం వేయడానికి మాకు ప్రభుత్వానికి అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. తమ నిర్ణయాన్ని మేము పాటిస్తాం అధ్యక్ష.